స్క్రీన్ షేర్ అయితుందా? యెస్ మ్యామ్. మనం నిన్న హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఓకే. ఇమ్యూనిటీ నుండి ఓకే. ఇమ్యూనిటీ వరకు అయిపోయింది కదా! అండ్ ఇది రికార్డింగ్ లెక్చర్ ఉంది. గ్రూప్‌లో పెట్టేశారు. తన్మయ్ చూసేను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈరోజు ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకేనా? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఎయిడ్స్ అంటే నార్మల్‌గా హెచ్ఐవి అని కూడా అనొచ్చు. ఎయిడ్స్ అని సేమ్ అది ఒకటే. కాకపోతే ఇది ఏంటి అని అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అంటున్నామంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇది అటాక్ చేస్తుంది. కాబట్టి ఇమ్యూన్ డెఫిషియన్సీ అంటున్నాం. ఇమ్యూనిటీని తినేస్తుంది ఇది. ఓకేనా? ఇట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద. ఓకేనా? సిండ్రోమ్ అని అంటే డిసీజ్కి సిండ్రోమ్కి డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా పీసీఓఎస్ సారీ పీసీఓఎస్ ఇక్కడ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది గర్ల్స్లో ఓవరీస్ మీద అటాక్ అవుతుంది. ఇది నార్మల్గా ఏంటి అని అంటే హెల్దీ డైట్ లేకపోవడం వలన లేదనంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అండ్ ఇప్పుడు ఫెర్టిలైజింగ్ ఏదైనా ఫుడ్ తీసుకోవడం కానీ ఇట్లాంటి వల్ల స్ట్రెస్సింగ్లో కానీ ఎక్కువ స్ట్రెస్ ఉండడం, కరెక్ట్గా నిద్ర లేకపోవడం, సో ఓవర్ వెయిట్ ఉండడం ఇట్లాంటి వాటి మీద ఏమైంది అని అంటే హ్యూమన్ ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుందో దాంట్లో ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఉంటాయి కదా నాన్న, అవి కరెక్ట్ టైంకి రాకపోకుండా అవి ఫ్లూయిడ్తోని ఫిల్ అయిపోయి అలాగే ఒక సిస్ట్లా ఫామ్ అవుతాయి. సో వీటిని ఏమంటారు, అవి ఒక 3-4 ఫామ్ అయినాయి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. అండ్ సిండ్రోమ్ ఇంకోటి సిండ్రోమ్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా అదే అవ్వడం. అంటే ఇప్పుడు డిసీజ్ అని అంటే ఒక జబ్బు వచ్చి మానిపోద్ది. సిండ్రోమ్ వచ్చేసరికి ఏంటి అని అంటే అట్లా మానిపోదు. అంటే అది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది, తగ్గినట్టే ఉంటుంది. కానీ అది ఒక సిండ్రోమ్ అని అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. డిసీజ్కి వచ్చేసి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వచ్చేసి సిండ్రోమ్, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటే డిసీజ్. సో ఇది డిసీజ్కి సిండ్రోమ్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, సిండ్రోమ్స్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని ఒకేసారి చూపిస్తుంది అని అంటే అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఒకదాని మీద అటాక్ చేస్తూ చాలా సిమ్టమ్స్ అనేవి చూపిస్తూ వస్తుంది అన్నమాట. ఓకేనా? కాజ్డ్ బై హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల ఇది కాజ్ అయ్యిద్ది కాబట్టి హెచ్ఐవి అని అంటున్నాం. ఇదేంటి వైరస్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ మీకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని 3 వచ్చినాయంటే అవి ఎగ్జాంపుల్స్ దేని కింద ఉన్నాయో కంటిన్యూగా చూసుకోండి. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో బ్యాక్టీరియల్ ఏది, ఫంగల్ ఏది, వైరస్ ఏది. ఎయిడ్స్ వచ్చేసరికి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ కాబట్టి హెచ్ఐవి. ఓకేనా? ఇది ఏంటి అని అంటే ఏ వైరస్ అంటే రెట్రో వైరస్. ఓకేనా? రెట్రో వైరస్ విత్ ఆర్ఎన్ఏ జీనోమ్. దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏది అని అంటే ఆర్ఎన్ఏ. ఓకేనా? సో ఫస్ట్ ఎక్కడ రిపోర్ట్ అయింది అని అంటే ఇన్ అమెరికా ఇన్ 1981. సో లాస్ట్ 25 years వరకు ఎవరికి ఎంత పీపుల్ కిల్ అయినారు అని అంటే కిల్డ్ ఓవర్ ఫ్రమ్ దిస్ అంటే ఎఫెక్ట్ అయింది అని అంటే 25 million పీపుల్. సో ఇదొక ట్రాన్స్మిషన్ ఎట్లా జరిగింది, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏది అని అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్తో సెక్సువల్ కాంటాక్ట్ అవ్వడం కానీ లేదంటే ఫ్లూయిడ్ ఏమన్నా అంటే
లైక్ బ్లడ్ కానీ ప్లాస్మా కానీ అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుండి తీసుకుంటే కంటామినేటెడ్ అని అంటే కంటామినేటెడ్ పర్సన్స్ నుంచి తీసుకుంటే అప్పుడు ఆ పర్సన్ యొక్క ఫ్లూయిడ్ అనేది నార్మల్ పర్సన్కి వెళ్ళినప్పుడు ఆ వైరస్ అనేది మళ్ళీ ఆ సెల్స్లోకి వచ్చి బ్లడ్ సెల్స్లోకి సో అప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో షేరింగ్ ఆఫ్ నీడిల్స్ అంటే డాక్టర్స్ ఏం చేస్తారని అంటే కొంతమంది ఇచ్చిన నీడిల్స్ ఇంకొకరికి ఇవ్వడం, నార్మల్గా ఇవి ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏంటంటే ఇచ్చిన నీడిల్స్ని ఇంకొకరికి ఇవ్వడం అట్లా మనం తెలియదు కదా ఎంత ఎవరికి ఎఫెక్ట్ అయిందో ఎఫెక్ట్ కాలేదో. సో అందుకే ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్ళారనుకోండి, నీడిల్ అనేది కవర్లకి వెళ్ళి తీస్తున్నారా లేదా చూడాలి. అంటే ఇంత కవర్ నుండి నీడిల్ కానీ సిరెంజ్ కానీ న్యూగా ఓపెన్ చేస్తుండ్రా లేదా చూడాలి. ఒకవేళ సిరెంజ్ కానీ నీడిల్ కానీ న్యూ కవర్ నుండి ఓపెన్ కాకపోతే ఇంకొకటి ఓపెన్ చేయమని చెప్పాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ మదర్ ప్రెగ్నెంట్ ఉంటే ఫీటస్కి ప్లాజెంటా ద్వారా వెళ్తుంది అన్నమాట ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్తోని సెక్సువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల. సో అది ఇంకొకటి ఏంటి అని అంటే రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఓకేనా. ఒక ఇండివిజువల్కి ఏదన్నా బ్లడ్ తక్కువ ఉందనుకోండి అన్న, వాళ్ళు ఏం చేస్తారని అంటే బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు రిపీటెడ్గా. సో అప్పుడు రిపీటెడ్గా ఎక్కించుకున్నప్పుడు వాళ్ళకి ఏది దొరికితే అదే ఎక్కించేసుకుంటారు. అమ్మ దొరికింది మా ఎక్క అనుకొని, ఇప్పుడే దొరికింది మాకు ఇదే ఛాన్స్ అన్నట్టు. వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ దొరకకపోతే అంటే డొనేషన్స్ ఎక్కువ దొరకకపోతే ఇష్టం వచ్చిన బ్లడ్ని తీసుకుంటారు. అప్పుడు ఏంటి అని అంటే చెక్ చేసుకోకపోవడం, అట్లా రిపీటెడ్ ట్రాన్స్మిషన్స్లో ఏమైపోద్ది అని అంటే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఏదైనా వస్తే అప్పుడు. ఇంకొకటి ఏంటి అని అంటే డ్రగ్స్ కానీ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఏమన్నా ఎక్కువ అప్పుడు ఏంటంటే డ్రగ్స్ కానీ నీడిల్స్తోనే తీసుకుంటారు కదా వాళ్ళు. రిపీటెడ్గా అదే నీడిల్ యూజ్ చేయడం కానీ ఆ డ్రగ్స్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అంటే ఎక్కువ తీసుకోవడం ఇంట్రవేనియస్లీ అని అంటే రిపీటెడ్గా ఎక్కువ తీసుకోవడం. ఓకేనా. అడిక్ట్ అయిపోవడం, నార్మల్గా డ్రగ్స్కి అడిక్షన్ అయింది అని అంటే అది లేకుంటే ఉండలేరు వాళ్ళు, అంటే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అట్లా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే చైల్డ్కి సేమ్ మదర్ నుండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ చూడండి సీక్వెన్స్లో మొత్తము ఫిజికల్ కాంటాక్ట్లో వచ్చినప్పుడు అంటే ఇట్లా స్ప్రెడ్ అనేది ఎక్కువ అవ్వదు. ఎప్పుడు ఫ్లూయిడ్స్ మాత్రమే ఎక్స్చేంజ్ అయితేనే, ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే ఇక్కడ చూడండి హెచ్ఐవి డస్ నాట్ స్ప్రెడ్ మోర్ అంటే నార్మల్గా టచ్తోని ఫిజికల్ కాంటాక్ట్తోని స్ప్రెడ్ అవ్వదు. ఓకేనా. కాకపోతే ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది అంటే బాడీ ట్రాన్స్మిషన్స్ కానీ అట్లా ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్స్ కానీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు సెక్సువల్ పార్ట్నర్స్ కానీ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా అంటే ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఏదైనా జరిగిందా అంటే అప్పుడు. సో ఇప్పుడు కిసింగ్లో సలైవ్ ఎక్స్చేంజ్ జరిగింది అనుకోండి, సలైవ్లో పోతుంది అన్నమాట. సో అట్లాంటివి ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు. సో దీనికి మనం ఒకవేళ హెచ్ఐవి వచ్చింది అనుకోండి నాన్న, ఇది తొందరగా సిమ్టమ్స్ అట్లాంటివి చూపించదన్నమాట. ఫస్ట్ ఇది టైం ల్యాగింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఎందుకనంటే 5 to few months నుండి 5 to 10 years పట్టవచ్చు దీన్ని మనం సిమ్టమ్ బయటకు రావడానికి. ఫస్ట్ అది మెల్లిమెల్లిగా లోపల నుండి తినేసుకుంటూ వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్స్ అనేవి మొత్తం మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మెల్లమెల్లగా తినేసుకుంటూ వచ్చి బాడీని మొత్తం వీక్ చేసేస్తుంది అన్నమాట. సో అంత డేంజర్ ఇది. సో ఇది నార్మల్గా ఎట్లా అని అంటే చూడండి దీని ఒకటి ఎలా ఉంది ట్రాన్స్మిషన్ అనేది చూడండి. నార్మల్గా ఇది రెట్రో వైరస్ అని ఇది ఒక సెల్లో ఉంది. ప్రజెంట్ ప్రోటీన్ కోట్ అంటాం, అది అవుట్ సైడ్ లేయర్ ఏదైతుందో దాన్ని ప్రోటీన్ కోట్ అంటాం. ఇది ఏదైతే డిఎన్ఏ ఉందో ఇది వైరల్ ఆర్ఎన్ఏ కోర్ ఏదైతుందో ఇది ఇన్ఫెక్షియస్ అన్నమాట. ఇది రెట్రో వైరస్ ఇది మొత్తము. సో ఇది ఏంటి అంటే వైరస్ నార్మల్ సెల్గా అట్లుంది ప్రజెంట్. సో అది వైరల్ డిఎన్ఏ అనేది సెల్లోకి అయిన తర్వాత ఏమైంది అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఎంజైమ్ ఉంటుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే డిఎన్ఏని ఆర్ఎన్ఏని రివర్స్గా మార్చేస్తుంది అన్నమాట, ఆల్టర్ చేస్తుంది. ఓకేనా. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఎంజైమ్ ఏదైతుందో ఇది దీని యొక్క డిఎన్ఏని ఆల్టర్ చేసే ఎంజైమ్ దీంతో పట్టుకెళ్తుంది. సో అది రెండు కలిసి ఇది
ఎంజైమ్తో కలిసిన తర్వాత ఇట్లా అవుతుంది అది. సో ఇది తర్వాత హోస్ట్ డిఎన్ఏలోకి వెళ్తుంది, అంటే హ్యూమెన్లోకి వెళ్ళిపోద్ది. హ్యూమన్ డిఎన్ఏ ఒక న్యూక్లియస్లో ఒక సెల్లో డిఎన్ఏ అనేది ఉంటుంది కదా ప్రతి సెల్లో. సో అది వెళ్ళిన తర్వాత ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని డిఎన్ఏని ఆల్టర్ చేస్తుంది ఫస్ట్ థింగ్. సో ఆల్టర్ చేసిన తర్వాత దానికి తగ్గట్లు దాన్ని ఏవైతే తర్వాత ప్రొడ్యూస్ అవ్వాలి ఆఫ్ స్ప్రింగ్స్ని అట్లా ప్రొడ్యూస్ చేసుకుంటుంది, అంటే సెల్స్గా డివైడ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమైంది, న్యూ వైరసెస్ అనేవి కొత్తగా అవుతాయి. సో దాని పాపులేషన్ పెరిగిన తర్వాత డిఫరెంట్ సెల్స్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో చూడండి, హెచ్ఐవి ఎంటర్స్ ద బాడీ, తర్వాత ఎంటర్ అయిన తర్వాత మ్యాక్రోఫేజెస్ ఇక్కడ ఫ్లూయిడ్లో ఉంటాయి. సో ఇవి యాక్ట్ యాజ్ హెచ్ఐవి ఫ్యాక్టరీగా యాక్ట్ చేస్తున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఆర్ఎన్ఏ రెప్లికేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్, చూడండి, ఇన్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే దాని ప్రజెన్స్ మీద ఆర్ఎన్ఏ అనేది రెప్లికేట్ అయిపోయి వైరల్ డిఎన్ఏగా ఫామ్ అవుతున్నాయి. సో ఓకే, తర్వాత వైరల్ డిఎన్ఏ ఇన్కార్పొరేటెడ్స్ ఇంటూ ద హోస్ట్ డిఎన్ఏ. ఓకేనా. ఫస్ట్ అవిటితోనే హెల్ప్ అయిపోయి దీని ప్రజెన్స్ మీద ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత వాటి యొక్క పాపులేషన్స్ని, వైరల్ సెల్ పాపులేషన్స్ని పెంచుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ స్లైడ్లో చెప్పాను. సో నెక్స్ట్ స్లైడ్లో ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ పాపులేషన్స్ పెంచుకున్న తర్వాత డిఫరెంట్ ఇప్పుడు హెచ్ఐవి ఏదైతుందో వైరస్, ఆ వైరస్ అనేవి టీ సెల్స్లోకి వెళ్తున్నాయి. టీ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, గుర్తుందా చెప్పాను మీకు, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్లో. లింఫోసైట్స్ దేనికి, ఇమ్యూన్ సిస్టమ్కి ఇమ్యూన్ సిస్టమ్కి కదా, ఇమ్యూన్ సిస్టంలో హెల్ప్ చేస్తాయి లింఫోసైట్స్, ఫైట్ అగైనెస్ట్ యాంటీబాడీస్ తయారు చేస్తాయి కదా, ఇవి మర్చిపోయారా. సో అది, సో ఇవి ఏం చేస్తాయి, వీటి మీద అటాక్ చేయడానికి వాటిలోకి వెళ్తాయి. తర్వాత అక్కడ వాటి యొక్క రిప్లికెంట్స్ అనేవి మళ్ళీ రెప్లికేట్స్ అయ్యి తర్వాత వైరసెస్ అన్ని పెంచుకొని వాటి మీద టీహెచ్ సెల్స్, ఏవైతే హెల్పర్ సెల్స్ ఉంటాయి, టీహెచ్ సెల్స్ అంటే టీహెచ్ హెల్పర్ సెల్స్ అన్నమాట, హెల్పర్ సెల్స్. ఓకేనా. హెల్పర్ సెల్స్ని అటాక్ చేస్తాయి ఫస్ట్. తర్వాత అప్పుడు టీ సెల్స్ అనేవి, ఇప్పుడు హెల్పర్ సెల్స్ ఏమని అంటే టీ సెల్స్ అనేవి, టీ లింఫోసైట్స్ అనేవి న్యాచురల్గా డిక్రీజ్ అవ్వకుండా వస్తాయి గ్రాడ్యువల్లీ. మొత్తం కొద్దిగా తక్కువకుండా వచ్చినాయి అని అంటే టీ లింఫోసైట్స్ లేవనంటే మనం చిన్నది ఏదైనా అటాక్ అయినా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి వచ్చినా కానీ డిఫెన్స్ సిస్టమ్ అనేది అంత గట్టిగా ఉండదన్నమాట. సో అంత వీక్ ఉండడం వల్ల మన ఈ మొత్తం ఇమ్యూనిటీ మొత్తమే లేనప్పుడు అన్నిటికీ ఖచ్చితంగా మనం ఏమైపోతాం, రియాక్ట్ అయిపోయి బాడీ అనేది అంత గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది అన్నమాట. సో ఇవి ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి అని అంటే నార్మల్గా ఫీవర్ అండ్ డయేరియా, వెయిట్ లాస్. సో గ్రాడ్యువల్గా మొత్తం బాడీ మొత్తం తగ్గిపోద్ది, వెయిట్ లాస్ అయిపోద్ది, డయేరియా, ఫీవర్ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి అన్నమాట డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఓకేనా. టీ లింఫోసైట్స్ అన్నీ అటాక్ అయిపోయినాక ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. సో చిన్నవి ఏవైనా కానీ చూడండి, డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ టీహెచ్ సెల్స్ మే బీ ఇన్ఫెక్టెడ్ విత్ మైకోబ్యాక్టీరియం, వైరస్, ఫంగి, పారాసైట్స్ లైక్ టాక్సోప్లాస్మా. ఈ చిన్న అయినా కూడా ఇవి ఇట్లాంటి, ఇప్పుడు నార్మల్గా మన ఇమ్యూనిటీ ఉందనుకోండి, మన బాడీలోకి వస్తే మన డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ వాటిని చంపేసి పంపించేస్తూ ఉంటుంది. కాకపోతే ఇమ్యూన్ సిస్టమే అక్కడ వీక్గా ఉన్నది అని అంటే వీటి యొక్క అటాక్ అనేది ఈజీగా జరిగిపోద్ది. సో దీని డయాగ్నోసిస్ ఏంటి అని అంటే ఎలిసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సబరెంట్ ఎస్ఏ, పివైక్యూ. ఓకే. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి దీనికి అని అంటే యాంటీవైరల్ డ్రగ్స్ లాంటివి ఇస్తారన్నమాట. ఇది కూడా పార్షియల్లీ ఎఫెక్టివ్, అంటే అంత కంప్లీట్గా ఉండదు, పార్షియల్లీ. కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ ఫస్ట్ ప్రయత్నం. ఓకే. కంప్లీట్ క్యూరబుల్ కాదు, పార్షియల్లీ ఎఫెక్టివ్ అంతే, ఎక్కువ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ ఈ ప్రివెంట్ ఆఫ్ ఎయిడ్స్, ఫస్ట్ ఇది రావద్దు అని అంటే ఎట్లా అని అంటే ఫస్ట్ ఏం చేస్తారు పీపుల్కి ఎడ్యుకేషన్. ఇది పీవైక్యూ ఉంది, అంటే ఇవి సీక్వెన్స్ ఇచ్చేసి దీంట్లో ఎన్ని కరెక్ట్ అని అడిగారు క్వశ్చన్. ఇది ఎడ్యుకేట్ పీపుల్స్ అబౌట్ ఎయిడ్స్. తర్వాత డిస్పోజబుల్ ఆఫ్ నీడిల్స్ అండ్ సిరెంజ్, అంటే డిస్పోజబుల్ అయ్యేవి యూజ్ చేయడం, అంటే రిపీటెడ్గా యూజ్ చేసే సిరెంజెస్ కాకుండా ఒకసారి యూజ్ చేసి పడేసేవి యూజ్ చేయడం. నెక్స్ట్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాండమ్స్. నెక్స్ట్
బ్లడ్ బ్యాంక్స్లో హెచ్ఐవి సేఫ్ బ్లడ్గా అంటే రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ కాకుండా సేఫ్గా ఉండడానికి ఇప్పుడు చూడండి, బ్లడ్ తీసుకుంటే ఎవరిది వాళ్ళకి ఒక ప్యాక్లో తీసుకొని బ్లడ్ అనేది తీసేసుకొని అక్కడనే ఆ ప్యాక్లోనే పెట్టేస్తారు. మళ్ళీ ఒక్క దగ్గర తీసుకొని ఇంకొక దగ్గర స్టోర్ చేయడం లాంటివి చేయడు. డ్యూ టు దిస్ ఓకేనా, ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఏం కావద్దని డైరెక్ట్ ఆ ప్యాక్లోకి ఎక్కించి ఆ ప్యాక్ జిప్ చేసేసి లాక్ చేసేసి ఎవరైతే అవసరం ఉంటే ఆ డైరెక్ట్ ఆ ప్యాక్ ఇచ్చేస్తారు అలా. సో రెగ్యులర్ చెకప్స్, ఒకవేళ ఎఫెక్ట్ అయినా కానీ ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే అప్పుడు చెకప్ చేసుకోవడం ఓకేనా. నెక్స్ట్ మన సేఫ్ సెక్స్ గురించి కూడా అంత ఎడ్యుకేట్ చేయడం అన్నట్టు ఓకేనా. నెక్స్ట్ కంట్రోలింగ్ డ్రగ్ అబ్యూస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కంట్రోల్ చేయడానికి ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్, ఇవి మేజర్గా ఇచ్చినవి మీకు ఖచ్చితంగా ఎయిడ్స్ నుండన్నా క్యాన్సర్ నుండన్నా మీకు క్వశ్చన్ పక్కా ఉంటుంది. దీస్ ఆర్ మేజర్ అన్నమాట. మీకు పైన ఉన్న డిసీజ్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ఐదర్ ఎయిడ్స్ ఆర్ క్యాన్సర్ నుండి ఒకటి వస్తుంది, అడోలసెన్స్ నుండి ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో క్యాన్సర్ అనేది అంటే ఇందులో ఏంటి అంటే సెల్స్ అనేవి అబ్నార్మల్గా అన్కంట్రోల్గా మల్టిప్లికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సెల్ డివిజన్ అనేది ఒక 24 అవర్స్లో జరిగినప్పుడు ఎన్ని సెల్స్ ఫామ్ అవుతాయో, ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఎక్కువ ట్యూమర్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెల్స్ అనేవి రిపీటెడ్గా అంటే సెల్ సైకిల్కి వెళ్ళి ఇట్లా రిపీటెడ్గా డివైడ్ అయిపోయి మొత్తం సెల్ సైకిల్ మొత్తం కలిసి మొత్తం అయిపోయిన తర్వాత ఒక ట్యూమర్ లాగా ఒక దగ్గర ఒక టిష్యూ లాగా ఫామ్ కాకుండా ట్యూమర్ లాగా ఫామ్ అయిపోద్ది. సో మాసెస్ ఆఫ్ ద సెల్స్ అంటే ట్యూమర్, ఎక్కువ సెల్స్ ఉంటే మనం టిష్యూ ఫామ్ అవ్వాలి, కాకపోతే ట్యూమర్ ఫామ్ అయిపోద్ది ఇక్కడ ఓకేనా. సో నార్మల్ సెల్స్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనేవి చూపిస్తాయి, అంటే ఒక్కదానికి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో దీనికి ఇట్లా నార్మల్గా అయితే కాంటాక్ట్లో ఉంటాయి. సో ఇక్కడ దీనికి సంబంధం ఉండదు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓకేనా. ఈ సెల్కి దీని స్వభావం దీని స్వభావం దీనికి, కాకపోతే దీని మధ్యలో ఉండేది ఏంటి అని అంటే ఏవైతే సెల్ యొక్క మెటీరియల్ ఉంటుందో క్యాన్సర్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంతే ఈ రెండింటి మధ్యలో. కాకపోతే ఎటువంటి కనెక్షన్ ఇంతకు ముందు ఉన్న కనెక్షన్స్ నార్మల్ సెల్లో ఈ క్యాన్సర్ సెల్స్లో కనిపించవు. సో దీంట్లో ఏంటి అంటే అన్కంట్రోలబుల్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవి ఏంటి అని అంటే 2 టైప్స్ ఉంటాయి, ఒకటి బెగ్నింగ్, ఇంకొకటి మాలిగ్నెంట్. బిగ్నెంట్ ట్యూమర్స్లో ఏంటి అని అంటే ఒక ఒరిజిన్లోనే రెప్లికేట్ అవుతాయి, అంటే ఇవి నార్మల్గా క్యాన్సర్ అని కూడా కనిపెట్టలేము. ఫస్ట్ ఇవి క్యాన్సర్ సెల్స్ కావు. ఫస్ట్ బిగినింగ్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఇది ఏంటి అంటే ఒక్క ఒరిజిన్లోనే రెప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తాయి, వేరే పార్ట్స్కి అంత తొందరగా స్ప్రెడ్ అవ్వవు. అండ్ అవి ఒకవేళ రిప్లికేట్ అంత అయినా కూడా ఆ రీజియన్లోనే అవుతాయి. కాజ్ ఎంత ఉంటుంది అంటే లిటిల్ డ్యామేజే ఉంటుంది కంపేర్ టు మాలిగ్నెంట్, ఇదైతే తక్కువనే ఉంటుంది. సో మాలిగ్నెంట్ ట్యూమర్ వచ్చేసి చూడండి ఇంత ఎఫెక్ట్ చూపిస్తే, నార్మల్గా అంటే బిగినింగ్ ట్యూమర్ అయితే చిన్నగానే ఉంటుంది ఎఫెక్ట్ అనేది ఓకేనా. ఇవి చిన్న చిన్న ఏరియాస్ లైక్ టంగ్ కానీ జింగ్వియా అని అంటే ఇక్కడ చిగుర్లు బక్కల్ మ్యూకోసా ఇక్కడ రావడం ఇట్లా ఎఫెక్ట్ అయితే ఇట్లాంటి ట్యూమర్స్ ఫామ్ అవ్వడం టంగ్ మధ్యలో ఇట్లాంటివి. సో మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏంటి అని అంటే న్యూప్లాస్టిక్ ఆర్ ట్యూమర్ సెల్స్ అని కూడా అనొచ్చు. ఇవి ఏంటంటే మాస్గా పొలిఫరేట్ అవ్వడం, అంటే మాస్గా రిప్లికేట్ అవ్వడం, సో ర్యాపిడ్లీ గ్రో అవ్వడం, డ్యామేజ్ సరౌండింగ్ నార్మల్ టిష్యూ సరౌండింగ్స్లో డ్యామేజ్ చేయడం ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి న్యూట్రియన్స్ అని అట్లాంటివి అందకుండా చేయడం. ఇంకా మెటాస్టాటిస్ అని అనొచ్చు. సో నా సెల్స్లో ఏంటి అని అంటే బ్లడ్ కానీ అట్లాంటివి ఏమన్నా రీచ్ కాకుండా చేసి వీటి యొక్క గ్రోత్ని పెంచుకోవడం మెటాస్టాసిస్ అని కూడా అనొచ్చు. సో ఏవైతే బ్లడ్తో వెళ్తాయో ఈ ట్యూమర్స్ ఏం చేస్తాయని అంటే ఆ బ్లడ్ వెజిల్స్ని ఫస్ట్ ఆ టిష్యూకి సెల్స్కి రాకుండా ఆపేసి ఆ బ్లడ్లో కలిసి ఏం చేస్తాయంటే వేరే ఆర్గాన్స్కి రీచ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మెటాస్టాటిస్ అని అంటాం. ఏమంటున్నాం మెటాస్టాటిస్ అంటే ఇప్పుడు ఒక దగ్గర ట్యూమర్ ఎఫెక్ట్ అయిపోయింది, ట్యూమర్ ఫామ్ అయింది,
అక్కడికి ఒక ఆల్రెడీ సెల్స్ ఉన్నాయంటే బ్లడ్ వెజిల్స్ అనేవి ఉంటాయి కదా నార్మల్గా బ్లడ్ అందియడానికి ప్రతి సెల్కి ప్రతి టిష్యూకి. అవి ఇక్కడికి రాకుండా ఈ ట్యూమర్ ఏం చేస్తున్నాయి అని అంటే అందులోకి ఎంటర్ అయిపోయి ఈ బ్లడ్లోకి ఎంటర్ అయిపోయి ఆ బ్లడ్తో పాటు వేరే ఆర్గన్స్ కూడా వెళ్ళిపోతుంది. సో దాన్ని మెటాస్టాటిస్ అంటున్నాం. ఓకేనా. సో ఇవి ఫిజికల్ ఏజెంట్స్ అయినా ఉండొచ్చు. సో కార్కినోజన్స్ అని అంటే ట్రాన్స్పోర్ట్స్ ఏజెంట్స్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్పోర్ట్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్ ఏదైనా కాజింగ్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ని కాజింగ్ ఏజెంట్స్ని అవి ఎవరైతే తీసుకెళ్తున్నారో వాటిని కార్కినోజన్స్ అని అంటాం. నార్మల్ అవి 3 టైప్స్ ఏంటి అని అంటే ఇగో చూడండి. కార్కినోజన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. ఏవేవి ఫిజికల్ ఏజెంట్స్ అయినా అవ్వచ్చు, కెమికల్ ఏజెంట్స్ లేదంటే బయోలాజికల్ ఏజెంట్స్. ఫిజికల్ ఏజెంట్స్కి వచ్చేసరికి ఏమవుతున్నాయి అని అంటే లైక్ ఎక్స్రేస్, అయనైజింగ్ రేడియస్ కానీ, గామా రేస్ కానీ, నాన్ అయనైజింగ్ రేడియన్స్ లైక్ యూవీ రేడియస్, ఓకేనా, అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇట్లాంటివి పడ్డప్పుడు క్యాన్సర్ అనేవి ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ కెమికల్ ఏజెంట్స్లో వచ్చేసరికి టొబాకో కన్జంప్షన్. సో ఇది ఏం చేస్తాయంటే మేజర్ కాజ్ లంగ్ క్యాన్సర్ ఆర్ లంగ్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ వినైల్ క్లోరైడ్, కెఫిన్, ఎక్కువ ఛాయ్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కెఫిన్, నికోటిన్, మస్టర్డ్ గ్యాస్ ఇట్లాంటివి అన్నమాట. నెక్స్ట్ బయోలాజికల్ ఏజెంట్స్ వచ్చేసరికి ఆన్కోజెనిక్ వైరసెస్. సో ఆన్కోజెనిక్ వైరసెస్ అంటే ఏంటి అని అంటే నార్మల్గా క్యాన్సర్ కాజింగ్ వైరసెస్ ఇవి ఆన్కోజెనిక్ అని అంటే. సో ఈ వైరస్లు నార్మల్గా ఉన్నదానికి పుండు మీద పొడికరం జల్లినట్టు ఆల్రెడీ ఉన్న క్యాన్సర్కి ఇవి వచ్చి ఏం చేస్తాయంటే ఇంకెక్కువ చేస్తాయి. ఒకవేళ లేకపోతే అది ఇంకా క్యాన్సర్ క్రియేట్ చేసే రకం అన్నమాట ఇవి. సో ఈ దీంట్లో సి ఆన్కోజెనిక్ అని ఉంటాయి. అవి ఏంటి అంటే నార్మల్గానే కనిపిస్తాయి. చూడండి, వెన్ సి ఆన్కోజెనిక్ ఈజ్ నార్మల్ సెల్ ఈజ్ యాక్టివేటెడ్ బికమ్స్ ఆన్కోజెనిక్. అది వచ్చిన తర్వాత ఫస్ట్ నార్మల్గా కనిపిస్తాయి, తర్వాత అవి యాక్టివేట్ అంటే వాటి యొక్క పని లోపల సెల్ యొక్క పని ఏదైతే అయిపోద్దో అప్పుడు ఆన్కోజెనిక్గా మారుతాయి అన్నమాట. సో అవి ప్రోటో కూడా ఉండొచ్చు. సి ఆన్కోజెనిక్ ఆర్ ప్రోటో ఆన్కోజెన్స్ అని ఉండొచ్చు. సి ఆన్కోజెన్స్ అవి ప్రోటో అయితే నార్మల్గా వాటి రాగానే ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవైతే ఫస్ట్ యాక్టివ్గా అంటే నార్మల్ సెల్స్గా కనిపించి తర్వాత చూపిస్తాయి. సో దీని యొక్క డయాగ్నోసిస్ ఏంటి? క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్ అంటే బయోప్సీ, ఇమేజింగ్ టెక్నిక్స్ యూజింగ్ యాంటీబయోటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్. బయోప్సీలో ఏంటి అని అంటే థిన్ పీస్ అనే ఏదైనా షీట్ కానీ లైక్ టిష్యూ అనేది తీసుకుంటారు ఫస్ట్ బాడీ నుండి, ఏ పార్ట్ నుండి అయినా కానీ నార్మల్గా ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో దీన్ని హిస్టాలజికల్ ఆర్ హిస్టోపాథలాజికల్ స్టడీ అని అంటారు. హిస్టాలజీ అని అంటే స్టడీ ఆఫ్ టిష్యూస్ ఏదైతే ఉందో అది టిష్యూ తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసి ఫస్ట్ అక్కడ ఎంతవరకు ఏది క్యాన్సర్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ల్యూకెమియా అని అంటే బ్లడ్ ఏదైతే ఉందో బోన్ మ్యారో దాంట్లో తక్కువ అవ్వడం, ఓకేనా, బ్లడ్ ప్రొడక్షన్ కానీ, ఓకేనా, లింఫోసైట్స్ తక్కువ అవ్వడం ఇవి. సో బయోప్సీ చేసి అంటే బయోప్సీ ఆర్ నథింగ్ బట్ ట్రీట్మెంట్ అంటే వాటిని దాన్ని తీసుకొని స్టడీ చేయడము బయోప్సీ, ఓకేనా. ఇప్పుడు ఒక టిష్యూని తీసుకొని దాన్ని స్టడీ చేస్తున్నాం కాబట్టి అది బయోప్సీ. లివర్ తీసుకొని లివర్ స్టడీ చేస్తే అదొక బయోప్సీ, అదొక ట్రీట్మెంట్ అన్నమాట దాని గురించి స్టడీ చేయడం. సో నెక్స్ట్ హిస్టోపాథలాజికల్ స్టడీస్, ఓకేనా. ఇవన్నీ ఏంటి అని అంటే బోన్ మ్యారో టెస్ట్, ఇంక్రీజ్డ్ ఇన్ సెల్ కౌంట్స్. అయితే ఇవి మన బ్లడ్ కానీ బోన్ మ్యారో దేనికి రా అని అంటే మన బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ తయారైతే ఆర్బీసీస్ అనేవి బోన్ మ్యారోలా అనుకున్నాం కదా. సో ఇవి ఎక్కడ ఎఫెక్ట్ చేస్తున్నాయి? లింఫోసైట్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అక్కడ డబ్ల్యూబీసీస్ కూడా అక్కడనే, లింఫోసైట్స్ కూడా అక్కడనే, టీ హెల్పర్ సెల్స్ కూడా అక్కడనే. సో మనం ఇంతకుముందు అనుకున్నాం, ఓకే, అవన్నీ బోన్ మ్యారోలో ఉంటున్నాయి కాబట్టి ఫస్ట్ బోన్ మ్యారో టెస్ట్ చేస్తారన్నమాట. అక్కడ నుండి ఎంత ప్రొడక్షన్ వస్తుంది, తక్కువ ప్రొడక్షన్ వస్తే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైందంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. సో అక్కడ వర్క్ చేసి అక్కడ కావాల్సిన యాంటీబయోటిక్స్ ఇస్తే అక్కడ నుండి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచడానికి ట్రై చేస్తారు ఫస్ట్, ఓకేనా. సో అది నెక్స్ట్ ఇమేజింగ్ టెక్నిక్స్లో ఏంటి అని అంటే ఫస్ట్ యూజింగ్ ఆఫ్ ఎక్స్రేస్ కానీ ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అది. సిటీ అని అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్, సిటీ స్కాన్ అని ఇనే ఉంటారు, ఓకేనా.
కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ కూడా అనొచ్చు. ఇవేంటి అని అంటే ఎక్స్రేస్ అనేవి 3D ఇమేజ్లో తీసుకోవడం. సో 3D ఇమేజ్లో తీసుకుంటే చూడండి బ్రెయిన్ ట్యూమర్ ఇట్లా కనిపించడానికి సిటీ స్కాన్స్, నార్మల్ ఎక్స్రేస్లో ఇట్లాంటివి. సో నెక్స్ట్ ఎంఆర్ఐ. సో ఇది సిటీ స్కాన్, ఇది ఎంఆర్ఐ డిఫరెన్స్. ఓకేనా. ఎంఆర్ఐలో ఏంటి అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. ఇక్కడ ఏంటి అంటే మ్యాగ్నెట్ ఫీల్డ్స్ యూజ్ చేసి నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ని పంపించి ప్యాథలాజికల్ ఫిజియాలజికల్ చేంజెస్ ఇన్ లివింగ్ టిష్యూ, ఏమైనా టిష్యూస్లో చేంజెస్ ఏమేమి జరిగినాయని చూడడానికి ఇది ఎంఆర్ఐ. ఇది సిటీ స్కాన్ డిఫరెన్స్. సో అది మరి డిటెక్షన్. ఇవి యాంటీబయోటిక్స్ కానీ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అగెనెస్ట్ ద క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటీజెన్స్. ఓకేనా. నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్లో ఏంటి అని అంటే రిలేటెడ్ జీన్స్ ఏవైతున్నాయో సచ్ ఇండివిజువల్ని తీసుకొని అవి కార్కినోజెన్స్కి, అంటే ఇప్పుడు మనం జీన్ ఆల్టరేషన్ చూసాం కదా, దాంట్లో అట్లాంటి ఏమైనా టెక్నిక్స్ ఉంటే వాడతారు. సో అవి ఏంటి అంటే ఫస్ట్ ఏంటి టబాకో స్మోకింగ్ కానీ ఇట్లాంటివి ఫస్ట్ ఆపిచ్చి ఇది ట్రై చేస్తారన్నమాట. అంటే ఫస్ట్ లోపల నుండే కాదు బయట నుండి కూడా హెల్తీగా ఉండడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి లైక్ మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇంటనే ఉంటాం, యోగా చేయండి, వాకింగ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో అవి. సో ఇక్కడ ఏంటి అంటే మాలిక్యులర్ బయాలజీలో ఫస్ట్ పేషెంట్ యొక్క టిష్యూ శాంపుల్ తీసుకొని ఫస్ట్ మాస్ స్పెక్ట్రోస్కోపీ చేస్తారన్నమాట. ఓటీఎమ్స్ అనేవి తీసుకొని తర్వాత వాటి యొక్క ఇమేజ్ తీసుకుంటారు. సో దాని బేసిస్ మీద ఏదైతే ఎఫెక్ట్ అయిన డిఎన్ఏ ఉంటుందో దాన్ని తీసుకొని దెన్ ఈ మైక్రో యారే ఇమేజ్ అనేది తయారు చేసి దాని మీద ఎక్కడి నుండి ఎఫెక్ట్ అయిందో ఆ జీన్ ఆల్టరేషన్ అనేది చేస్తుందని చెప్పాను ఫస్ట్. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది అది ఆపడానికి ట్రై చేస్తారు మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్లో. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, నెక్స్ట్ సర్జరీ. రేడియోథెరపీలో ఏం చేస్తారంటే ట్యూమర్ సెల్స్ ఏవైతే రేడియేట్ అయిపోయినాయో అవి ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ సరౌండింగ్ నార్మల్ టిష్యూ చేస్తున్నాయో అవి ఆపడానికి ట్రై చేస్తారు ఫస్ట్ రేడియోథెరపీలో. ఆ ట్యూమర్ సెల్స్ అనేవి పెరగకుండా ఆపేస్తారు. కీమోథెరపీలో వచ్చేసి ఏంటి అని అంటే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో డ్రగ్స్ ఇస్తారనమాట. కొన్ని డ్రగ్స్ అనేవి ఇచ్చి బాడీలో ఆ సెల్స్ రీప్రొడక్షన్ అంటే ఆ సెల్స్ యొక్క పాపులేషన్ పెంచకుండా ఆపేస్తారు ఫస్ట్. సో అది గ్రాడ్యువల్గా ఇమ్యూన్ సిస్టమ్, అవి సెల్స్ పెరగట్లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కీమోథెరపీలో డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కింద హెయిర్ లాస్ అవ్వడం, ఎనీమియా రావడము, ఇట్లాంటివి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కీమోథెరపీలో. సో ఫస్ట్ క్యాన్సర్ రాగానే హెయిర్ ఏమో వట్టిగా ఊడిపోదు, ఇట్లాంటి డ్రగ్స్ యూజ్ చేస్తేనే ఊడిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ అని ఏంటి అని అంటే బయోలాజికల్ రెస్పాన్స్ మోడిఫైయర్స్ కూడా అనొచ్చు. దీంట్లో ఆల్ఫా ఇంటర్ఫెరన్ అనేది సో ఇది బాడీలోకి పంపిస్తారు అనమాట. ఆల్ఫా ఇంటర్ఫెరన్ అనేది ఏదైతే ఉంటుందో అది బయోలాజికల్ రెస్పాన్స్ అనమాట. అది పంపించినప్పుడు మన బాడీ ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్ప్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అయిందంటే డెఫినెట్గా ట్యూమర్తో పోరాడతాయి అట్లాంటివి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సర్జరీ. ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ మొత్తం కట్ చేయడం, ఆ ట్యూమర్ తీసేయడం. ఆ ట్యూమర్ తీసేసిన ఒకటో రెండో ఉంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్ క్యాన్సర్స్ ఆర్ ట్రీటెడ్ బై ద కాంబినేషన్ ఆఫ్ సర్జరీ, రేడియోథెరపీ అండ్ కీమోథెరపీతోని వాడతారు. ఓకేనా. ఇది ఎందుకు అని అంటే ఇది హై కాస్ట్, ఒకటి నాన్ ఎఫోర్డబుల్, అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్స్ అనేవి ఎఫోర్డబుల్ చేయలేరు. అండ్ దీంట్లో ఏంటి అని అంటే రిజల్ట్స్ అనేవి బాగానే ఉంటాయి. కంపేర్ టు దిస్ అని అంటే ఎక్కువ ప్రిఫరెన్సబుల్ ఇవి చూపిస్తారు. అవి డైరెక్ట్ ఏది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయో చెప్పలేము. ఓకేనా. ఇమ్యూనోథెరపీలో అది ఎప్పుడు యూజ్ చేస్తారంటే టోటల్ ఇమ్యూనిటీయే లేదు బాడీలో అన్న టైంలో ఇవి యూజ్ చేస్తారు. నార్మల్గా ఇమ్యూనిటీ ఉంది కొత్త వరకు అన్నప్పుడు ఇవి 3 రిఫర్ చేస్తారు: సర్జరీ, రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రగ్స్, స్మోకింగ్. ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ క్యాన్సర్, ఎయిడ్స్ నుండి ఒక క్వశ్చన్, ప్రీవియస్గా ఉన్న డిసీజెస్ నుండి ఒక క్వశ్చన్,
ఇవన్నీ ఇక్కడ నుండి ఒక క్వశ్చన్. సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటైనా రావచ్చు, రెండైనా. మ్యాక్స్ టూ టూ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి, వస్తే 3 వస్తాయి. నెక్స్ట్ ఏంటి, డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ అబ్యూస్. చూడండి, సో దీంట్లో కామన్గా అబ్యూస్డ్ డ్రగ్స్ ఏవేవి ఉన్నాయి అని అంటే ఓపియాయిడ్స్ అండ్ కెనబైడైస్, కోకా ఆల్కలైడ్స్, సో ఓపియాయిడ్స్లో ఏంటి అని అంటే ఇవి ఫస్ట్ రెసెప్టర్స్ ఉంటాయి స్పెసిఫిక్ సిఎన్ఎస్లో. మన ఏదైతే హార్మోన్ రిలీజ్ అయిపోద్దో, ఓకే, గ్లాండ్ నుండి, ఎండోక్రైన్ గ్లాండ్ నుండి ఎప్పుడైతే హార్మోన్ రిలీజ్ అయిద్దో, రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి హార్మోన్కి బైండ్ అయిపోయి మనకు కావాల్సిన ఫీలింగ్ ఆర్ ఏదైనా ఎమోషన్ కానీ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ ఓపియాయిడ్స్ తీసుకుంటామో ఇవి బైండ్ అయిపోతాయి ఎక్కడ, సిఎన్ఎస్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో కానీ రిసెప్టర్స్కి బైండ్ అయిపోయి, అంటే కొన్ని డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఇచ్చేసి దానికి అడిక్ట్ అయ్యేలా చేస్తాయి. సో దీంట్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఏంటి ఓపియాయిడ్స్లో అంటే మార్ఫిన్, హెరోయిన్ అండ్ బ్రౌన్ షుగర్ లాంటివి, ఇట్లాంటివి అన్నమాట. సో ఇవి. సో మార్ఫిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పాపీ ప్లాంట్ అంటే లాటెక్స్. సో దీని జిగురు ఇట్లాంటి జిగురు. సో పాపీ ప్లాంట్, ఈ జిగురు లాంటి దానితో ఇది మార్ఫిన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట. సో దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పపేవర్ సోమ్నిఫెరమ్, పివేక్యూ ఇక్కడ నుండి. సో ఇది ఏంటి అంటే నార్మల్గా పెయిన్ కిల్లర్గా కూడా వాడతారు, అండ్ కొన్ని సర్జరీస్లో కూడా మార్ఫిన్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది హెల్ప్ఫుల్లే మనకి, కాకపోతే లిమిట్ దాటనంత వరకు. సో ఇది ఏంటి అంటే సర్జరీస్లో మార్ఫిన్ లైక్ మీకు ఎప్పుడన్నా ఏదైనా సర్జరీ అయిందనుకోండి, ఎనస్థేషియా ఇస్తారు. సో దాంట్లో దీని లిమిట్ అనేది కొద్దిగా, ఎనస్థేషియా ఏదైతే మత్తు మందు ఇస్తారో సో ఇది యూజ్ చేస్తారు మార్ఫిన్ అనేది. అన్నిట్లో కాదు, ఎప్పుడైతే వాళ్ళకి అవసరమో అప్పటి వరకు. దీని యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ నైట్రోజన్ బైండింగ్ అనేది ఉంది చూసుకోండి, నైట్రోజన్ విత్ మీథేన్. నెక్స్ట్ హెరోయిన్ అంటే ఏంటి అంటే స్మాక్ అని, డయాసిటల్ మార్ఫిన్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది పివైక్యూ, డయాసిటల్ మార్ఫిన్ ఆల్సో కాల్డ్ యాస్ హెరోయిన్. సో ఇదేంటంటే వైట్, ఆర్డర్లెస్, ఆర్డర్ అంటే స్మెల్ ఉండదు. నెక్స్ట్ బిట్టర్, చేదు ఉంటుందంట. ఎట్లా తీసుకుంటారా బాబు చేదు ఉంటే. క్రిస్టలిన్ అండ్ కాంపౌండ్. అండ్ ఇది హెరోయిన్ అనేది వైట్ కలర్, ఆర్డర్లెస్, చేదుగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఏంటి అని అంటే ఎస్టలైజన్, ఇప్పుడు మార్ఫిన్ని ఎస్టలేషన్ చేస్తే ఇది వస్తుంది నన్ను. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద మార్ఫిన్ ఎస్టలేషన్. ఫస్ట్ మార్ఫిన్ తీసుకొని మార్ఫిన్ ఎస్టలైజేషన్ చేస్తే ఇది వచ్చిందంట. సో దీన్ని ఎట్లా తీసుకుంటారంటే స్నాటింగ్ అండ్ ఇంజెక్షన్, ముక్కు అట్లా వీరుస్తారు, లేదనంటే ఇంజెక్షన్ ఇస్తున్నట్ట. సో ఇది ఏంటి అని అంటే స్లో డౌన్స్లో బాడీ ఫంక్షన్స్ని స్లో డౌన్ చేస్తుంది. అప్పుడు వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతారన్నమాట తీసుకునేటోళ్ళు, ఇట్లా బాడీ యొక్క స్లో మూమెంట్ చేసుకుంది. నెక్స్ట్ దే ఇంటరాక్ట్ విత్ ద కెనబినాయిడ్ రిసెప్టర్స్ ఇన్ ద బ్రెయిన్ రిసెప్టర్స్కి ఇంటరాక్ట్ అయిపోయి అక్కడ ఇన్హలేషన్ కానీ ఓరల్ ఇంజెక్షన్ కానీ, అంటే అట్లాంటి ఓరల్ ఇంజెక్షన్ అంటే గట్టిగా మింగేయడమా అట్లాంటివి, ఇట్లాంటివి కూడా ఉన్నాయి నన్ను. ఇవి చూడండి, అవి మన అఘోరాలు కానీ సాధువులు కానీ పెద్ద పెద్దవి పడుతూ ఉంటారు కదా, ఇవే స్మోక్ చేస్తూ ఉంటారు కదా. సో న్యాచురల్ కెనాబిడైసైడ్స్ అనేవి ఎట్లుంటాయి అని అంటే అది కూడా ప్లాంట్ నుండే. కెనబినస్ సటైవా అంటే
అంటే హెంప్ ప్లాంట్ కూడా అనొచ్చు దీన్ని. ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఫ్లవర్ టాప్స్, లీవ్స్, రెజిన్స్, అబ్బో ఇదన్నీ యూజ్ అవుతున్నాయి. ఫ్లవర్ టాప్స్, లీవ్స్, రెజిన్ యూజ్ టు ప్రొడ్యూస్ మరింజునా, హాషిష్, చారస్ అండ్ గాంజా. ఇది ఎక్క దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు రీల్స్లలో కూడా చూస్తూ ఉంటారు కదా, గాంజా గాంజా అని సౌండ్. అంటే ఇది ఎందుకనంటే హాలోజినేషన్స్ ఎక్కువ. సో అవి సో ఎఫెక్ట్స్ ఏంటి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. సో చూడండి ఘోరంగా కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిపోద్ది. సో అండ్ ఇవేం కెనబినాయిడ్స్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద అంటే ఎక్కువ బ్లడ్ ప్రొడక్షన్ని చేయడం, అప్పుడు ఎనర్జీ అనేది వర్క్ అనేది స్లో డౌన్ చేయడం కానీ లేదంటే ఎక్కువ చేయడం కానీ. స్పోర్ట్స్ పర్సన్లో ఏంటి అని అంటే నార్మల్గా F1 రేస్లో చూసే F1 మీకు తెలుసుంటే రేస్ అనేది ఉంటుంది, F1 రేస్ అనేది. సో వాళ్ళది నార్మల్గా మన హార్ట్ బీట్ కంటే 5-6 టైమ్స్ ఎక్కువనే ఉంటుంది. 10 టైమ్స్ కూడా ఉన్నా ఆశ్చర్యపోవద్దు. సో వాళ్ళ యొక్క రియాక్షన్ సెంటర్ ఎట్లుండేది అని అంటే మనం చేతి తీసుకొచ్చి కళ్ళ ముందట పెట్టేంత రియాక్షన్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఒక డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళు ఇది ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. సో అంటే వాళ్ళ సిస్టమ్ని ఆల్టర్ చేసుకోవడానికి స్పోర్ట్ పర్సన్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్లో కూడా ఇట్లా డ్రగ్స్ యూజ్ చేసినందుకు వాళ్ళని బ్యాన్ చేశారనే న్యూస్ కూడా వస్తుంది. ఎందుకనంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కోకా ఆల్కలైడ్ ఆర్ కోకేన్, కోక్, క్రాక్, ఇన్ని పేర్లు. సో నెక్స్ట్ కోకా అనేది రిత్రోజైలం కోకా నుండి వస్తుందన్నమాట. సో ఇది ఇంటర్ఫిరెన్స్ విత్ దేంతోనంటే న్యూరో ట్రాన్స్మిటర్ ఆఫ్ డోపమిన్. డోపమిన్ మనకు రీల్స్ చూస్తేనే వస్తుంది నార్మల్గా. సో అది డోపమిన్ రిసెప్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఇది అటాచ్ అవుతుంది అన్నమాట. సో ఈ కోకైన్ అనేది యూజువల్లీ స్నోటెడ్, ముక్కులకు వీసుకునడం, ముక్కు గాలి తీసుకోదలుకున్నది, ఇవన్నీ పళ్ళు చేయదలు లేవు, అవన్నీ యూజువల్లీ స్నాటెడ్. ఓకే, సిఎన్ఎస్ని స్టిమ్యులేట్ చేయడం, యూఫోరియా, ఇంక్రీజ్డ్ ఎనర్జీ, ఆ తీసుకున్న మందం ఎనర్జీ వస్తుంది. తర్వాత ఎక్సెసివ్ డోసేజ్ ఏమైంది అంటే హాలోజినేషన్స్ వస్తాయి, అంటే లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కలలు గండం. అట్రోపా బెల్లనడోనా ఆర్ దత్తురా ఆల్సో హాలోజెనిక్ ప్లాంట్స్ అన్నమాట. నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి దత్తురా బయట, హాలోజెనిక్ ప్లాంట్స్. నెక్స్ట్ బార్బిట్రేట్స్, amphetamines and benzodiazepines etc. are used as medicines. మెంటల్ ఇల్నెస్ లైక్ డిప్రెషన్, ఇన్సోమియాకి కూడా కొన్ని డ్రగ్స్ అనేవి యూజ్ చేస్తాం. బార్బిట్రేట్స్, యాంఫిటెనమైడ్స్, జిపెన్స్. సో ఇట్లాంటివి ఇవేంటి అంటే ఫిజియాలజికల్ ఫంక్షన్స్ కోసం డ్రగ్స్ అనేవి యూజ్ చేసి కొన్ని మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఎప్పుడు అన్హెల్తీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మోకింగ్. అయితే స్మోకింగ్ ఇప్పుడు అందరికీ దాని మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని డబ్బా మీదనే రాసి ఉంటుంది, అయినా అవుతారు. స్మోకింగ్ టొబాకో హ్యాస్ బీన్ యూజ్డ్ హ్యూమన్ బీయింగ్ ఓవర్ 400 years ముందర నుంచి తాగుతున్నారంట. సో స్మోకింగ్ చీవుడు అని అంటే తంబాకు, జర్దా, ఈ యాడ్ వస్తుంది కదరా ఫస్ట్లో మూవీస్లో, అట్లాంటివి అన్నమాట. యూజ్డ్ as స్నఫ్, ఇట్లా చూస్తూ ఉంటారు, స్మెల్ కూడా కొంతమందికి అదో ఆనందం. ఇట్ కంటైన్స్ మెనీ కెమికల్స్ లైక్ నికోటిన్ ఒకటి, లైక్ అండ్ ఆల్కహాయిడ్. నికోటిన్ అనేది ఆల్కహాయిడ్ విచ్ స్టిమ్యులేట్స్ ద అడ్రినల్ గ్లాండ్, రిలీజ్ అడ్రినలిన్. ఓకేనా, అడ్రినలిన్ రిలీజ్ చేయడానికి, ఆర్ నార్ అడ్రినలిన్. ఓకే, కాజింగ్ హై బీపీ, హార్ట్ రేట్. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకు ఏంటంటే పైశాచిక ఆనందం వస్తుంది అన్నమాట, రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అవి ఏంటంటే ఇవన్నీ చూడండి నార్మల్గా మీకు ఫస్ట్ నుండి చూసుకుంటూ వస్తే ఇది అడిక్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా హార్మోన్ రిలీజ్కే రిలేటెడ్ అయి ఉంటుంది. సో
సో, హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు ప్రతి దాంట్లో. ఆక్సిటోసిన్ అయినా కావచ్చు, లేదనంటే అడ్రినల్ అయినా, డోపమిన్ అయినా అవన్నీ రిసెప్టర్స్‌కే బైండ్ అయితున్నాయి. కానీ లాంగ్ టర్మ్‌లో సివియర్ కాజ్ అనేది వస్తుంది. సో, ఇవి రాకుండా నార్మల్‌గా గూడా అవి ఉత్పత్తి జేసుకోవచ్చు. లైక్ అంటే ప్రొడక్షన్ జేసుకోవచ్చు. లైక్ హెల్తీ డైట్ తీసుకొని హెల్తీగా ఉన్నప్పుడు అట్లాంటివి హెల్తీగా వస్తాయి హార్మోన్స్ గూడా. కాకపోతే అవి లేట్ ప్రాసెస్ కాబట్టి మనకి ఇన్‌స్టంట్ రిజల్ట్స్ రావాలని జెప్పి ఇట్లాంటి వాటికి అలవాటు పడతా ఉంటాం. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోసం ఎప్పుడు చూడొద్దు. లాంగ్ టర్మ్‌లో ఎఫెక్ట్ బాగుంటది. ఓకేనా? సో, ఈ స్మోకింగ్ అనేది క్యాన్సర్ ఇన్ లంగ్స్‌లో గానీ, నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ ఎఫెక్ట్స్, థ్రోట్, ఎంఫసిమా, బ్రాంకైటిస్, కారోనరీ హార్ట్ డిసీజ్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఇట్లాంటివి వస్తాయన్నమాట. తర్వాత చీవింగ్ లాంటివి ఏమైనా ఉంటే 2 గాజులు అమ్ముకోవాల్సొస్తది. ఆహ్, లైక్ ఓరల్ క్యాన్సర్. స్మోకింగ్ ఇంక్రీజెస్ CO2 కంటెంట్ ఇన్ ద బ్లడ్. మన బాడీలో ఉన్న CO2నే మనకు అవసరం ఎక్కువ. ఎంత అవసరం అంత తీసుకొని మిగతాదే బయటకు పంపిస్తున్నాం. తర్వాత ఆక్సిజన్ తీసుకుంటున్నాం. కానీ అడిషనల్‌గా స్మోకింగ్ చేసి ఇంకా CO2ని లోపలికి పంపిస్తే CO కంటెంట్ ఎక్కువ పెరిగి మన బాడీ అనేది ఆక్సో హిమోగ్లోబిన్‌కి అయితదా? లేదు. అప్పుడు కార్బో హిమోగ్లోబిన్‌గా మారుతది. ఆక్సిజన్ అప్పుడు బైండింగ్ ఎక్కడైతదిరా? ఆక్సిజన్ లేదు గదా! మనము ఆక్సిజన్ కంటే ఇది కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ తీసుకుంటే, నెక్స్ట్ అక్కడ బైండింగ్ అయ్యే సైట్స్‌లో కార్బన్ డయాక్సైడే బైండ్ అయిపోద్ది. అప్పుడు ఆక్సో హిమోగ్లోబిన్ ఎక్కడైద్ది? హిమోగ్లోబిన్‌కి బైండింగ్ ఏమైద్ది అప్పుడు? కార్బో హిమోగ్లోబిన్ అయిద్ది. కార్బాక్సీ హిమోగ్లోబిన్ అయిద్ది. నెక్స్ట్ ఆక్సిజన్ డెఫిషియన్సీ ఇన్ బ్లడ్‌లో వస్తున్నాయి చూడండి. వార్నింగ్ టొబాకో క్యాసెస్ ఇది ఎక్కడంటే ఇది నేను చూసా ఇది. ఇది ఎక్కడ అంటే ఓన్లీ సీక్రెట్ ప్యాకెట్ ఫ్రంట్‌లోనే ఉంటది. అయినా మనం ఇదే కొంటాం. సో, అది. సో, నెక్స్ట్ అడోలసెన్స్ అండ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. అడోలసెన్స్ అంటే మీ ఏజే. నార్మల్‌గా పీరియడ్ స్టార్ట్ ఫ్రమ్ ప్రాసెస్ ఆఫ్ డ్యూరింగ్ విచ్ చైల్డ్ బికమ్ మెచ్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ హర్ యాటిట్యూడ్, బిలీఫ్స్ అండ్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ. సో, ఇప్పుడు నార్మల్‌గా మీ డెసిషన్స్ మీరు తీసుకోగలరు. నార్మల్‌గా అయితే యూ కెన్ థింక్ అంటే థింకింగ్ ఎబిలిటీ అనేది మీ స్కూల్ టైంలో పోలిస్తే ఇప్పుడు ఇంటర్ క్లాస్‌కొచ్చిన తర్వాత మీ థింకింగ్ ఎబిలిటీ అనేది కొద్దిగా పెరిగిద్ది. కంపేర్డ్ టు స్కూల్లో ఉన్నదానికంటే. సో, ఇప్పుడు ఏందంటే కొన్ని చేష్టలనేవి మంచివి ఉంటాయి. కొన్ని మంచివి ఉండయన్నమాట. లైక్ ఆహ్, ఇప్పుడు ఏదైనా మంచిగా టైం మమ్మీ చెప్పినట్టు ఇని లేదు అనంటే కొన్ని డిసిజన్స్ లైక్ మా ఫ్రెండ్‌తోని బయటకెళ్ళాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఏది చదవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ ఆహ్, ఓన్ డిసిజన్స్ అనంటే సొసైటీలో ఎళ్ళాలా వద్దా లేదంటే ఇది మాట్లాడాలా వద్దా అన్న మెచ్యూరిటీ ఇప్పుడొచ్చింది. ఇంతకుముందు ఆ మెచ్యూరిటీ లేదు. కాకపోతే ఇట్లాంటి టైంలో కొన్ని రాంగ్ డెసిజన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. అంటే ఇన్‌స్టాంట్ ఆనందాల కోసం ఇప్పుడు చెప్పాను కదా! ఇన్‌స్టాంట్ ఆనందాల కోసం ఇట్లాంటి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటాం. సో, అట్లాంటివి జరగొద్దని మీ అకాడమిక్ ఇయర్‌లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. టు లెర్న్ ఫ్రమ్ దిస్. సో, ఓకేనా? సో, ఇదేంటి అంటే బ్రిడ్జ్ లింకింగ్ చైల్డ్‌హుడ్ గాని, అడల్ట్‌హుడ్ అంటే మీరు పూర్తిగా అడల్ట్స్ గారు, పూర్తిగా పిల్లలు గారు. సో, మిడిల్ ఏజ్ అని కూడా అనొచ్చు. పీరియడ్ బిట్వీన్ వేర్ 12-18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో, 18 అయిపోయింది నేను అడల్ట్ అని అంటే కాదు. వెన్ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ వచ్చేంత వరకు యూ ఆర్ ఏ అడోలసెన్సే అంతే. సో, వలనరబుల్ ఫేజ్ వేర్ మెంటల్ అండ్ ఫిజియాలజికల్ డెవలప్‌మెంట్. సో, మెంటల్‌గా గానీ పర్టిక్యులర్‌గా ఫిజియాలజికల్ బాడీ చేంజెస్ గానీ ఇట్లాంటివి జరిగినప్పుడు. ఓకేనా? సో, కాజెస్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ యూజెస్ ఇన్ అడోలసెన్స్. ఈ ఏజ్‌లో ఏంటి కాజెస్ ఏంటి అనంటే క్యూరియాసిటీ అండ్ ఎక్స్‌పెరిమెంట్. అరే! ఎవరైనా చెప్పారనుకోండి ఫ్రెండ్స్ వచ్చి, అరే! నేను కూడా ట్రై చేశాను బావుంది. సో అండ్ సో అనంటే, సో, మన బ్రెయిన్ ఏం చేస్తే ఇన్‌స్టాంట్‌గా క్యూరియస్ అయిపోద్ది. ఆహా! ఏంటి? ఎలా ఉంది? అంటే క్యూరియస్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి ఒక్కసారి చేస్తే తప్పేంటి? దానికి అడిక్ట్ అవ్వకుంటే చాలు అని అనుకోని ట్రై చేస్తా. దానికి అడిక్ట్ అయిపోతా ఉంటారు. ఎన్ని మూవీస్‌లో చూడలేము. లైక్ అట్లా. ఫస్ట్ అడిక్ట్ అయ్యేలా చేస్తారు అట్లా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏజ్‌లో మీకు ఎనర్జీ అనేది ఎక్కువుండి, సో, అడ్వెంచర్ ఏమైనా చేయాలి. ఇట్లాంటి ఎక్సైట్‌మెంట్ ఏమైనా ఎక్కువున్నప్పుడు
ఇట్లాంటివి చేయడం. తర్వాత కొన్ని ఏమన్నా ఈ టైంలో మెంటల్‌గా థింకింగ్ మీకు పెరుగుతుంది కాబట్టి అన్‌వాంటెడ్ థాట్స్ ఎక్కువ రావడం. సో, అప్పుడేమనిపిస్తదంటే మెంటల్ ప్రెషర్ అనిపిస్తది. అరె! ఇక్కడ లోకంలో లేని బాధలన్నీ నాకే ఉన్నాయి అని అనిపిస్తది. ఎందుకంటే ఈ డ్యూరేషన్‌లోనే మీ థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు దునియాలో లేని ప్రాబ్లమ్ మొత్తం నా నెత్తి మీదనే ఉంటది కాబట్టి, అప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని ఎస్కేప్ జేయడానికి ఇవి తీసుకుంటే బావుంటది. అరె! తాగురా అన్నీ మర్చిపోవచ్చు ఇన్‌స్టంట్‌గా అని చెప్పి ఫ్రెండ్ చెప్పంగానే తాగుతారు. సో, అట్లాంటివి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రమ్ అకాడమిక్స్ గానీ, ఎగ్జామినేషన్స్ ఇట్లాంటివి మీకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు చదవరు కాబట్టి. ఏ ఇట్లాంటివి అంటే కొంతమంది ప్రెషర్ పెడతారు పేరెంట్స్ గానీ, అకాడమిక్స్ గానీ. ఇట్లాంటి వల్ల ఏంటి అనంటే నీకు ఖచ్చితంగా సీట్ రావాలి. నీకు ఖచ్చితంగా టాప్ స్కోర్ రావాలి. అంటే ఇప్పుడు నార్మల్‌గా మన పేరెంట్స్ ఎట్లా అంటే చదువుకున్నానా నువ్వు సెట్ అయితే బావుంటదని చెప్పేసి అంటారు. కొందరు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళ మీద. మా కొడుకు ఖచ్చితంగా ఏఐఆర్ 1 తీసుకొస్తాడు. ఏఐఆర్ 2 తెస్తాడు. ఓకే. టాప్ కాలేజ్‌లో సీట్ తీసుకొస్తాడు. ఇట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న పేరెంట్స్ వల్ల ఏమైపోద్ది అనంటే ఆటోమేటిక్‌గా యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో తన మీద ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోద్ది. అరే! మా మదర్, ఫాదర్ అనేవాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. ఒక స్కూల్ మేనేజ్‌మెంట్ గూడా గానీ, కాలేజ్ మేనేజ్‌మెంట్ గూడా ఈ పర్సన్ బెటర్ వాళ్ళని ఇట్లా రిఫరెన్స్‌గా చూపిస్తూ అంటే జూనియర్స్‌కి అరే! ఈ పర్సన్ ఇట్లా చదువుతాడు. ఈ పర్సన్ ఇంత మంచిది అనంగానే ఆ పర్సన్‌కి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతాయి అతని మీద. సో, అప్పుడు ఇంటర్నల్‌గా ఫీలింగ్ ఏమైపోద్ది అనంటే, అరే! నేనిప్పుడు ఈళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాకపోతే నన్ను ఒక ఫెయిల్యూర్‌గా చూస్తారు. సో, ఫెయిల్యూర్‌గా చూస్తే ఇంటర్నల్‌గా మనకు మనమే నచ్చము. సో, అట్లాంటి టైంలో వీటికి అలవాటు పడడము. అంటే ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం అలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే టెలివిజన్స్, మూవీస్, న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్. నార్మల్‌గా సోషల్ మీడియా గానీ ఇట్లాంటి వాటిల్లో అదొక స్టైల్ అనుకుంటారన్నమాట. మూవీస్‌లో ఇట్లాంటి వాటిల్లో అయినా వాళ్ళు ఎక్కడ మూవీ ఏసినప్పుడు ఎక్కడనో లైన్ ఎక్కడనో చిన్నగా చూడండి. ఒకవేళ స్మోక్ చేస్తా ఉంటే లేదంటే డ్రింక్ చేస్తా ఉంటే ఇక్కడ చిన్న లైన్ వస్తా ఉంటది. డిస్‌ప్లే అయితది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో, వాళ్ళు యూజ్ చేస్తా కూడా అక్కడ కాషన్ ఏస్తారు. కానీ ఆ కాషన్ చూడం మనం. సో, అట్లాంటివి. కొన్ని ఇట్లాంటి ఇన్‌ఫ్లుయెన్సెస్ గూడా ఉంటాయి. టెలివిజన్‌లో గానీ, మూవీస్‌లో, న్యూస్ పేపర్స్‌లో, కానీ వాళ్ళు తాగేది నీళ్ళే. కాకపోతే బాటిల్ మాత్రం అది. నెక్స్ట్ అన్‌స్టేబుల్ ఆర్ అన్‌సపోర్టివ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ అండ్ పియర్ ప్రెషర్. అంటే పేరెంట్స్‌తోని నీకేదైనా బాధ ఉన్నా ఇంటర్నల్‌గా గానీ, మాట్లాడి సాల్వ్ చేసుకోకపోవడం. ఇట్లాంటివేమన్నా ఎఫెక్ట్ అవ్వడం లాంగ్ టర్మ్‌లో చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని పర్సనల్‌గా తీసుకొని, ఎక్కువ థింక్ జేసి, ఎక్కువ మెంటల్ ప్రెషర్ పెంచుకోవడం ఇట్లాంటివన్నమాట. సో, ఇది అడిక్షన్. అదేంటి అంటే సైకలాజికల్ అటాచ్‌మెంట్ అన్నమాట. అండ్ టెంపరరీ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే ఈ డ్రగ్స్ గానీ, ఆల్కహాల్ తీసుకొని టెంపరరీగా ఆహ్, ఫీల్ అవ్వడం. అమ్మ రిలాక్స్ అవ్వడం. మనకు ఆ టెంపరరీ హ్యాపీనెస్ కోసం ఇట్లాంటివి అడిక్ట్ అవుతా ఉంటారు. సో, ఏంటి అంటే టోలరెన్స్ లెవెల్ ఆఫ్ రిసెప్టర్స్ ఇంక్రీజెస్ అయిపోతదన్నమాట. సో, రిసెప్టర్స్‌కి నార్మల్‌గా స్లోగా అదొచ్చి హార్మోన్ వచ్చి బైండ్ అయిపోయి అప్పుడు రియాక్షన్ చూపిస్తది మనకి. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే అది స్లో ప్రాసెస్. ఇది ఇన్‌స్టంట్‌గా ఎళ్లి రిసెప్టర్స్ యొక్క టాలరెన్స్ లెవెల్స్ అనేవి పెంచుతున్నాయి. అప్పుడు రిసెప్టర్స్ ఏమైతే హై డోసెస్ అయినప్పుడు అవి కూడా పనిచేయకుండా ఆగిపోతాయి కొన్ని అయిన తర్వాత. అడిక్షన్ వచ్చిన తర్వాత ఏమైద్ది అనంటే గ్రేటర్‌గా లెవెల్ అనేది ఇంకా తీసుకుంటారు. ఇంకా రిసెప్టర్స్ అనేవి పనిచేయడం ఆగిపోయినాయి. సో, ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నాడు. ఓకే. కొద్దిగా రిసెప్టర్స్‌కి బైండ్ అయిపోయినాయి ఇవి. బైండ్ అయిన తర్వాత ఇన్‌స్టంట్ ఆనందం వచ్చింది. ఓకే. డన్. నెక్స్ట్ టైమ్ తీసుకున్నారు. రిసెప్టర్ మళ్ళీ బైండ్ అయిపోయినాయి. ఇట్లా కంటిన్యూగా ఇస్తా ఉంటే రిసెప్టర్స్ ఒక దారికొచ్చేసరికంటే ఆగిపోద్ది. అప్పుడు వాడికి ఇంకెక్కువ డోసేజ్‌లో తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా నాకు కిక్ రావట్లే అని వాడు ఇన్నే ఉంటారు. సో, ఇది దీనికనంటే దే ఆర్ కన్స్యూమింగ్ మోర్ అండ్ మోర్ రిసెప్టర్స్ అనేవి అంతా వెళ్ళిపోతా ఉన్నాయి కంటిన్యూయస్‌గా. సో, నెక్స్ట్ డిపెండెన్సీ అనంటే చూడండి టెండెన్సీ ఆఫ్ బాడీ టు మేనిఫెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆర్ అన్‌ప్లెజెంట్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్. సో, ఇవి డిపెండెన్సీ అనంటే డిస్కంటిన్యూయస్ యాంగ్జైటీ, షేకినెస్, నాసియా, స్వెట్టింగ్. సో, ఇవి నార్మల్‌గా తీసుకోనప్పుడు వచ్చే సింప్టమ్స్ అని గూడా చెప్పొచ్చు. ఒకసారి అలవాటయిన తర్వాత. యాంగ్జైటీ గానీ, లేదంటే ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నవాళ్ళు గూడా
నార్మల్‌గా లైక్ యాంగ్జైటీ ఎక్కువొచ్చిందంటే దే ఆర్ రన్ ఫర్ దట్. ఓకే. ఇది తీసుకొని చూస్తాను ఇట్లాంటివి. కొన్ని డిపెండెన్సీ లాస్ట్ సోషల్ అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ అనంటే ఒక రిలేషన్ ఉందనుకోండిరా నార్మల్‌గా ఇప్పుడు మీరు ఫ్రెండ్స్, ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మీ మధ్య అండర్‌స్టాండింగ్ బానే ఉంది. లైక్ మంచి ఫ్రెండ్‌షిప్ ఇంకా చెప్పలేనంత ఫ్రెండ్‌షిప్ ఉండి, ఒక్కసారిగా వాళ్ళు ఫ్రెండ్‌షిప్ బ్రేక్ చేశారనుకోండి. యూ డోంట్ టేక్ ఆ డిపెండెన్స్ అనేది తీసుకోలేరు మీరు. ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎట్లా అంటే లోన్లీ ఫీలింగ్ వస్తది. టు అవాయిడ్ దట్ ఆ డిపెండెన్సీ అవాయిడ్ చేయడానికి ఇట్లాంటి రూట్‌లోకి వెళ్తా ఉంటారు నార్మల్‌గా. సో, ఇట్లాంటి టైంలో ఏంటంటే యాంగ్జైటీ గానీ, షేకినెస్ గానీ, ఇట్లా భయము ఇట్లాంటివనేవి వస్తా ఉంటాయి. సో, ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్. సో, ఇవేంటంటే రెక్లెస్ బిహేవియర్ గానీ, వాలిడేషన్ సారీ వాండలిజం గానీ, వైలెన్స్ గానీ, సో, ఈళ్ళు తీసుకున్న వాళ్ళు కొద్దిగా బిహేవియర్ అనేది నార్మల్ పీపుల్ కంటే వాళ్ళది కొద్దిగా రెక్లెస్‌గా ఉండడం. నార్మల్ కంటే. కోమా ఇట్లాంటి ఎక్కువ అయిందనుకోండి, కోమా గానీ, డెత్ గానీ, ఇక్కడ వరకు గూడా ఎళ్ళొచ్చు. కొన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ గానీ, హార్ట్ ఫెయిల్యూర్స్, సెరిబ్రల్ హెమోరేజ్ అనంటే సెరిబ్రల్ కార్టెక్స్‌లో మొత్తం ఇగో ఇదే ఫ్లూయిడ్ ఫిల్ అవ్వడం గానీ, సో, ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. నెక్స్ట్ డ్రగ్స్ మిక్స్డ్ విత్ ఆల్కహాల్ కాజ్ డెత్. చూడండి. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేయడం. లివర్ సిరిహోరిసిస్. నెక్స్ట్ మెంటల్ సోషల్ డిస్ట్రెస్ ఆఫ్ ఫ్యామిలీ టు ఫ్రెండ్స్. ఇంకా మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండకపోవడం. ఇదంతా తీసుకున్నప్పుడు అతనికి ఇప్పుడు అది తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి నాన్న, గుడ్ ఫ్రెండ్స్ కాకుండా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. అప్పుడు పేరెంట్స్ అయినా, వాళ్ళ యొక్క ఎమోషన్స్ అయినా అంత ఎక్కువ అనిపియదు. ఏంటి నాకు వీళ్ళతోని నా ఫ్రెండ్సే ఎక్కువ అన్నట్టు అనిపిస్తది ఆ మూమెంట్‌లో. సో, అప్పుడు ఫ్రెండ్స్ గానీ, సోషల్‌లో గానీ, ఇప్పుడు జాబ్‌లెస్ బిహేవియర్ గానీ ఏదైనా ఉందనుకోండి. ఓ జాబ్‌లెస్ పర్సన్‌కి నీకు జాబ్ లేదా? జాబ్ లేదా? అని పొడిచి అడుగుతా ఉంటే, లేదంటే మీదే తీసుకోండి. మీ పక్కింటి ఆంటో, ఎదురింటి ఆంటో గానీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎంతొచ్చింది? నెక్స్ట్ ఎక్కడొచ్చింది సీటు? ఇలాంటి పొడిచి అడుగుతా అంటే మనకొక అనుకోకుండానే ఇంటెన్షనల్లీ మనది మనకు తెలియకుండానే మన బాడీలో ఒక ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో, అట్లాంటి సోషల్ డిస్ట్రెస్ కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సోషల్ ప్రాబ్లమ్ లైక్ స్టీలింగ్ అయిన స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో, హెపటైటిస్ బి ఇట్లాంటివి కూడా డ్రగ్స్ అనేవి ఎక్కువ ఉంటే ఇట్లాంటి కాజెస్ కూడా వస్తాయి. అప్పుడు ఆ మత్తులో ఏం చేస్తాడో వాడికే తెలియదు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే యూజెస్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటి అంటే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఎఫ్ఏఎస్. చూడండి గర్ల్స్ కూడా, బాయ్సే కాదు గర్ల్స్లో కూడా ఇట్లాంటి అలవాట్లు ఉంటే చూడండి సిండ్రోమ్ వచ్చినప్పుడు నార్మల్గా కాకుండా ఫేస్ అనేది డెవలప్ బాడీ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం. నెక్స్ట్ సెక్సువల్ డ్రైవ్ అని అంటే నార్మల్గా ఓవ్యులేషన్ కానీ స్పర్మ్ యొక్క ఫర్టిలిటీ తగ్గడం. ఇట్లాంటివి తగ్గినప్పుడు ఏమైపోద్ది అని అంటే నార్మల్గా వాటి యొక్క ఓవులేషన్ తగ్గింది అని అంటే డెఫినెట్గా రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అంత హెల్తీగా లేదనడం. లేదంటే స్పర్మ్ ఫర్టిలిటీ తగ్గిందంటే ఫర్దర్గా పిల్లలు పుట్టకపోవడం, మళ్ళీ ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడమే. సో, ఇట్లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్ బై అథ్లెట్స్ యూజ్ చేసుకొని అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్ఫ్లుయెన్సెస్లో ఇట్లా కండలు చూపించడం కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని షో ఆఫ్ చేయడానికి ఎక్కువ ఇట్లాంటివి తీసుకుంటారు. మళ్ళీ అథ్లెట్స్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది పెంచుకొని వాళ్ళు తొందరగా రేస్కి వెళ్ళడానికి, ప్రైజ్ మనీకి వెళ్ళడానికి, ఫేమ్ కోసము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే ఫస్ట్ అథ్లెట్స్కి డ్రగ్ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. బ్లడ్ తీసుకొని డౌట్ వచ్చిందంటే అక్కడనే స్టేడియంలోనే బ్లడ్ తీసుకొని టెస్టింగ్ చేస్తారు ఫస్ట్. సో, నార్కోటిక్ అనలైసిక్స్, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, డెలరిటిక్స్, సర్టన్ హార్మోన్ ఇంక్రీజింగ్ మజిల్స్, స్ట్రెంత్ కానీ బల్క్ కానీ టు ప్రమోట్ అగ్రెసివ్నెస్. సో, ఎంత స్ట్రాంగ్ ఉన్నా అని కండ చూపేయడానికి. సో, అట్లాంటివి. నెక్స్ట్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ డ్రగ్ కానీ వార్నింగ్ సైన్స్ ఏమి అడోలసెన్స్ పీరియడ్లో అని అంటే
అకాడమిక్ పీరియడ్లో పర్ఫార్మెన్స్ అనేది ఒక స్టూడెంట్ది నార్మల్ స్టూడెంట్స్ కంటే నార్మల్గా అతని యొక్క బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉండడము. ఓకేనా. ఒక అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ అండ్ వెల్ బీయింగ్ షో, అంటే మీ పబ్లిక్ కానీ ఇంటరాక్షన్ టీచర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ కంపేర్ చేస్తే అగ్రెసివ్గా ఉండడము, లేదనంటే నార్మల్గా ఫైటింగ్స్ ఎక్కువ చేయడము, లేదంటే ఇలా ఫీల్ అవ్వడము, అంటే డిఫరెంట్ బిహేవియర్ అన్నమాట. సైకోపాత్ లాగా బిహేవ్ చేయడము. సో నా తర్వాత పర్సనల్ హైజీన్ మీద ఇంట్రెస్ట్ లాస్ట్ అవ్వడం, స్నానం చేయకపోవడం, బ్రష్ చేయకపోవడం, అట్లాంటివి ఇంట్రెస్టే లేకపోవడం, సెల్ఫ్ కేర్ మానుకోవడం ఫస్ట్. తర్వాత విత్డ్రాల్ ఆర్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడం ఎక్కువ ఇష్టపడడం, అంటే మింగిల్ అవ్వకపోవడం. తర్వాత డిప్రెషన్ ఎక్కువ, తర్వాత అగ్రెసివ్, ఫ్యాటిగ్, అట్లాంటి రెక్లెస్ బిహేవియర్. ఇట్లాంటి బిహేవియర్ అనేది డిఫరెంట్గా తనకు తాను తెలియనంతగా మారిపోవడం. నెక్స్ట్ వన్ చేంజ్ ఇన్ స్లీప్ అండ్ హీటింగ్ హ్యాబిట్స్. ఓకేనా. స్లీపింగ్ టైం ఒక 2 రోజులు వండుకోకపోవడం, 3వ రోజు వండుకోవడం, అసలు పండుకోకపోవడం, వారంకి ఒకసారి వండుకోవడం, అసలు ఉంటారా మనిషి అన్ని రోజులు వండుకోకుండా ఉంటే. ఇట్లాంటి అంటే వాళ్ళు పడుకుందామన్నా నిద్ర రాదు. ఎందుకంటే హార్మోన్ సిస్టమ్ అనేది ఇక్కడ మెల్టోనిన్ అని రిలీజే అవ్వట్లేదు. అప్పుడు స్లీప్ వేక్ సైకిల్ ఎక్కడి నుండి ఉంటుంది? హార్మోన్స్ మొత్తం రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు ఇక్కడ అబ్యూజన్తో అలా. సో ఈటింగ్ హ్యాబిట్స్, ఆకలి వేసినా తినబుద్ధి కాదు. ఓకేనా. నెక్స్ట్ ఫ్లక్చువేషన్ ఇన్ వెయిట్ గెయిన్ అవ్వడం, లేదంటే వెయిట్ తగ్గడం కానీ, యాపిటైట్ అని అంటే హెల్తీగా ఉండడం లాంటివి, ఎక్కడం తగ్గడం, ఎనర్జీ తగ్గడం, ఎనర్జీ అప్పుడే పెరగడం, ఇన్స్టెంట్ ఎనర్జీ అప్పుడే తగ్గడం. తర్వాత రెగ్యులర్ హ్యాబిట్స్లో అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం. నెక్స్ట్ డెటోరైటింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడం, వాళ్ళతోని మాట్లాడకపోవడం, ముందులా బిహేవ్ చేయడం. తర్వాత ఫేషియల్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనంటే కొన్ని స్టెరాయిడ్స్ ఏమైనా యూజ్ చేసినప్పుడు, అనబాలిక్ స్టెరాయిడ్స్ మేల్లో యాక్నే రావడం, అగ్రెసివ్ ఎక్కువ రావడం, మూడ్ డిప్రెషన్స్, వింగ్స్, ఒక రెడ్యూస్ టెస్టికల్స్. ఓకేనా. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ స్పమ్ క్వాలిటీ ఆర్ ప్రొడక్షన్. నెక్స్ట్ కిడ్నీ లివర్ డిస్ఫంక్షనేషన్ అవ్వడం. ఓకేనా. నెక్స్ట్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్. ఓకేనా. నెక్స్ట్ ప్రీమెచ్యూర్, ఎందుకంటే అక్కడ అడ్రినలిన్ సెక్రేషనే తగ్గుతుంది. అడ్రినలిన్, టెస్టోస్టెరాన్ తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లాంటివి పెరిగినట్టే కదా ఇక్కడ తగ్గింది అని అంటే. సో అది. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ బ్లాడ్నెస్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్. ఓకేనా. ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫీమేల్స్లో ఏంటి అంటే మాస్కులేషన్. సో మస్కులైన ఎనర్జీ ఇది నార్మల్గా జిమ్ చేసినా కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ అడ్రినలిన్ కానీ ఇట్లాంటి నార్మల్గా మాస్కులైన్ ఎనర్జీ అనేది ఫెమినైన్, మాస్కులైన్ అనేది కన్సిడర్ చేస్తే ఫెమినైన్ ఎనర్జీ అనేది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటే మాస్కులైన్ అనేది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు జిమ్ ర్యాట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నార్మల్గా అట్లాంటి వెయిట్ లిఫ్టింగ్ కానీ, పవర్ లిఫ్టింగ్ కానీ ఇట్లాంటి టైంలో అడ్రినలిన్ కానీ, టెస్టోస్టెరాన్ కానీ ఇట్లాంటి కొన్ని ఏవైనా తీసుకోవడానికి, లేదంటే మార్ఫిన్ కానీ, కోకైన్ కానీ ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేస్తారన్నమాట. టు బిల్ట్ మజిల్ కానీ ఇట్లాంటివి. సో స్టెరాయిడ్స్ హార్మోన్స్ ఉంటాయి కొన్ని, స్టెరాయిడ్ హార్మోన్స్ అని అట్లాంటివి. తర్వాత సో ఇవి తీసుకున్నారంటే ఆటోమేటిక్గా అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది. తర్వాత మూడ్ డిప్రెషన్స్ అయితే ఇది కంటిన్యూ. సో ఫేషియల్ హెయిర్ కూడా రావడానికి, ఎక్సెసివ్ ఫేస్ హెయిర్, ఎందుకంటే ఆ హార్మోన్స్ అనేవి బాయ్స్లో పనిచేసేవి ఇక్కడ తీసుకుంటున్నారు అని అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయిపోద్ది. సో ఫీమేల్ ఎనర్జీ ఇక్కడ తక్కువ అయిపోద్ది. సో ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. సో అక్కడ సేమ్. తర్వాత అక్కడ స్పర్మ్ ఫర్టిలిటీ తగ్గిందంటే ఇక్కడ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా అబ్నార్మల్గా వస్తూ ఉంటుంది. అంటే డీప్నింగ్ ఆఫ్ వాయిస్, ఇక్కడ మేల్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నార్మల్గా చెప్పాలి అని అంటే. సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్లైటోరిస్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం. సో అప్పుడు ఎక్స్టర్నల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అట్లాంటివి. సో
అడోలసెన్స్ మేల్ అండ్ ఫీమేల్‌లో కనిపించేది ఏంటి అనంటే, ఫే ఫేషియల్ అండ్ బాడీ యాక్నే ఎక్కువ కనిపియడం గానీ, గ్రోత్ సెంటర్స్ అనేవి రిజల్టింగ్ ఇన్ స్టంటెడ్ గ్రోత్ కావచ్చు, ఎక్సెసివ్ గ్రోత్ కూడా కావచ్చు సమ్‌టైమ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ ఏంటి అనంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఏంటి అనంటే, అవాయిడ్ అండర్ పీర్ ప్రెషర్ ఎక్కువ ఉండకుండా నార్మల్‌గా ఎడ్యుకేషన్ అండ్ కన్సలేషన్ అంటే ఇట్లాంటి గైడెన్సెస్ కూడా ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ ద అకాడమిక్ మ్యాటర్ కాకుండా కొన్ని గైడెన్సెస్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ పీర్స్. కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర నుండి, పేరెంట్స్ నుండి ఏదైనా మనకు తెలియకపోతే అడిగి తెలుసుకోవడం కానీ, ఇట్లాంటి ఫర్దర్ స్టెప్‌గా తీసుకోవడం. ఓకేనా? డేంజర్ సైన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాడిని అవాయిడ్ చేయండి ఫస్ట్. ఫ్రెండ్స్‌తోనే సగం ఖరాబ్ అయ్యేది. వాడు ఖరాబ్ అయింది కాకుండా మిమ్మల్ని కూడా ఖరాబ్ చేస్తారు. సో, అందుకే పేరెంట్స్ తిట్టే తప్పు లేదు. సో, అట్లాంటి ఏమన్నా డేంజర్ సైన్స్ కనిపిస్తున్నాయంటే ఫస్ట్ దూరం పెట్టేయడం. నాట్ ఓన్లీ ఇప్పుడు, ఫర్దర్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా గానీ ఎవరైనా మీకు ఎఫెక్ట్ చేస్తున్నారంటే ఫినాన్షియల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు. ఒక పర్సన్ వల్ల మీకు అట్లాంటి ఫినాన్షియల్ గానీ, మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ ఏదన్నా ఎఫెక్ట్ అనిపిస్తుందా, ఆ పర్సన్‌ని దూరం పెట్టేయండి. సో, మీకు మీ వల్ల అయినంత వరకు ఆ పర్సన్‌ని అవాయిడ్ చేసేయండి. ఎక్కువ అనిపిస్తే మీ పేరెంట్స్ కానీ అట్లాంటి వాళ్ళకి చెప్పండి. సో, అది. నెక్స్ట్ ఏంటి అంటే సీకింగ్ ప్రొఫెషనల్స్ మెడికల్ హెల్ప్ సచ్ యాస్ ఒకవేళ సిచ్యువేషన్ చేయి దాటిపోయిన టైంలో ఏం చేయండి అనంటే, ఒకవేళ ఓవర్ థింకింగ్ అని అంటే ఇప్పుడు ఉన్న టైంలో మనం హెల్తీగా ఉంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది కాదు ఫస్ట్ థింగ్. అంటే ఓవర్‌గా ఒకవేళ అడిక్ట్ అయిపోయి మానేసుకుందాం అని అనుకున్న టైంలో కూడా మరి మీ వల్ల కాకపోతే ఇట్లాంటి టైమ్స్ ఏమైనా ఉంటే లేదు డిప్రెషన్ అన్నప్పుడు సైకియాట్రిస్ట్ కానీ, ఫిజియాలజిస్ట్ కానీ ఇట్లాంటివి డీ అడిక్షన్ కోసం, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళొచ్చు. సో, ఇది లెసన్. ఈజీగానే ఉంటుంది, బాగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చదివేయండి అండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి రెగ్యులర్గా. ఎంసీక్యూస్ ఖచ్చితంగా ఒక లెసన్ అయిపోయిందంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే డన్. జాయిన్ ఫర్ నెక్స్ట్ క్లాస్ దెన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. బాయ్ దెన్.